బ్యాక్ టు న్యూస్. మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాను అంతం చేశారు. ఇది ఒక ఎత్తైతే మిగతా కేంద్ర కమిటీ సభ్యులు ఏమైపోయారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సీనియర్ మోస్ట్ మావోయిస్టు లీడర్ గణపతి మినహా మిగతా వాళ్ళందరూ పోలీసులకు చిక్కారా? కొందరే దొరికిపోయారా? ఇదే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. మారడుమిల్లి సమీపంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా హతమయ్యాడు. పోలీసుల కన్ఫర్మ్ చేసుకుని డెడ్ బాడీ ఫోటోను విడుదల చేశారు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా 6 అంతమయ్యారు. ఇక కట్ చేస్తే పదుల సంఖ్యలో మావోయిస్టులు సానుభూతి పరులు పోలీసులకు దొరికారు. కాకినాడ, ఏలూరు, విజయవాడ శివార్లలో మావోయిస్టుల సంచారం తీవ్ర కలకలం రేపింది. వాళ్ళంతా అడవి బాట వీడి నగర బాట పట్టారు. ఎప్పుడు వచ్చారు, ఎలా చేరుకున్నారు, ఎన్నాళ్లుగా నగరంలో నక్కారు అనేది తీవ్ర ఆసక్తిగా మారింది. కాకినాడ జిల్లాలో 4, ఏలూరు శివారులో 15 మంది, విజయవాడలో 27 మందిని పోలీసులు పట్టుకున్నారు. కానూరులో 27 మందిని మావోయిస్టులు ఒకే బిల్డింగ్ లో మకాం పెట్టగా వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏలూరు శివారులోని గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో 15 మంది సానుభూతి పరులను లోపలేశారు. అయితే అడవిలో ఉండే అన్నలు నగర బాట ఎందుకు పట్టారు? ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నంలో సిటీలో మకాం వేశారా? అదే నిజమైతే ఎక్కడికి పారిపోబోతున్నారు? ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ నక్కి ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ దెబ్బకు తట్టుకోలేక షెల్టర్ జోన్లకు పారిపోయే క్రమంలో చావు దెబ్బ తిన్నారనే అభిప్రాయమూ వినిపిస్తోంది.